శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన వారిలో నేనున్నా అని నాకు ఫోన్ చేసిన వారికి వీరరాఘవరెడ్డి హృదయపూర్వక వందనాలు. పెద్ద ఆయనలారా, స్వామి వివేకానంద 100 మంది యోధులను కోరుకున్నారు ఆయన. ఆ 100 మంది యోధులు మనలో లేరా? ఆ 100 మంది యోధులలో, ఆ వీరులలో నేను ఉన్నాను అని మీకు అనిపిస్తే ఈ నెంబర్స్ ఫోన్ చేయండి అయ్యా అని నేనిచ్చిన పిలుపుకి ఇప్పటి వరకు ఈ నెల రోజుల నుంచి స్పందనగా సుమారు 1100 మంది ఫోన్ చేయడం జరిగిందండి అయ్యా. ఆ 1100 మందిలో కూడా మేము దేనికైనా సిద్ధం, ఎదురు ప్రశ్న వేయకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మేము దేనికైనా సిద్ధం. నేను వేదాలు చదువుకుని గుడిలో పూజారిగా ఉన్న ప్రాణాలు ఇవ్వడానికైనా తీయటానికైనా ధర్మం కోసం నేను సిద్ధం. నేను కూలి పని చేస్తున్నా ధర్మ స్థాపన కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను సిద్ధం అని తమరిలో కొంతమంది సుమారు 1100 మంది వరకు నాకు ఫోన్ చేస్తున్నారండి. అందులోంచి మనం మొట్టమొదటి వ్యక్తిగా గోరక్షణ చేసి గోభక్షకులు మరియు చట్టంతో కలిపి ఏకకాలంలో యుద్ధం చేస్తూ కూడా ఇప్పటికీ స్థిరంగా నిలబడిన చిత్తూరు జిల్లా ములకల చెరువు గ్రామం, ములకల చెరువు మండలంలో ఉన్నటువంటి సదాశివం గారిని, అయ్యా గౌరవనీయులు శ్రీ సదాశివం గారిని, నాగుల గోత్రులను మనం స్వామి వివేకానంద కోరిన ఆ 100 మంది యువకులలో ఈయన ఉన్నారు అని అనుకుని ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. పెద్ద ఆయనలారా, మిగిలిన 99 మంది యోధులు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి వివరాలు కూడా మీకు వీలైనంత త్వరలో ప్రకటించి మన పని మొదలు పెడదాం. పెద్ద ఆయనలారా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనం చెప్తే అయిపోద్ది ఏమిటండి? ముందు కలిబంధనం జరగాలి కలియుగంలో, లేకపోతే కలిలో అంతే. కలి అంటే ఎవరండి? ఎవరు కోర్టులను అడ్డు పెట్టుకుని కోర్టులకు దొరకకుండా కోర్టుల ద్వారా రక్షించబడి లక్షల కోట్లు పోగేసుకుని అయ్యా బంగారం, వజ్రాలు, భూములు, పేరు, పదవులు ఇవన్నిటిని అడ్డు పెట్టుకుని వాటినే మళ్లీ సంపాదించుకుంటున్నటువంటి వారిలో ముఖ్యులు కలి. భవిష్యత్ కాలంలో వారి గోత్రము, వారి ప్రవర కూడా తెలియజేస్తామనుకోండి. ముందు వారిని అలాంటి కేసుల నుండి ఎన్ని తప్పులు చేసినా, ఎంత మందిని హతమార్చినా వారిని రక్షిస్తున్నటువంటి న్యాయస్థానాలు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నాయి. కాబట్టి ముందు న్యాయస్థానాలకి చెప్పాల్సిన పాఠం చెప్పిన తర్వాత అయ్యో న్యాయస్థానాలకు మనం ఎలా పాఠం చెప్తామండి? ఆ న్యాయమూర్తులకి, పోలీసులకి 197 సిఆర్పిసి, 77 ఐపీసీ, ఆర్టికల్ 124లో సాధ్యపడని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్, జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే రక్షణ కవచాలు ఉన్నాయి కదా. ఇంకా కంటెంప్ట్ అనే హస్తం కూడా ఉంది కదా. మరి వారితో మనం ఎలా యుద్ధం చేస్తాం? ఉన్నాయండి అయ్యా, మార్గాలు ఉన్నాయి. 43 సిఆర్పిసి మనకు లేదా? ఆర్టికల్ 361లో రాజ ప్రముఖ అనే అస్త్రం ఇప్పటికీ కొన ఊపిరితో మిగిలి లేదా? ఇవన్నీ కాదు, కాకూడదు. ధర్మం గురించే మాట్లాడాలనుకుంటే భగవద్గీతలో యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి ననిబద్యతే అనే అస్త్రం మనకు లేదా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం లోకంలో ఎంత మందిని సంహరించినను అది నేరం కాదటండి. మరి పోలీసు వారైనా న్యాయమూర్తులైనా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేస్తే అయ్యా ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 219 ఐపీసీ ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉందటండి. మరి ఇప్పుడు దాకా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఆ 219 ఐపీసీలో కేసు నమోదు అవ్వలేదు. అంటే మరి ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? వాళ్ళు గుడ్ ఫెయిత్ లో మంచి నమ్మకంతో తప్పుడు తీర్పు ఇచ్చినా కూడా 77 ఐపీసీ రక్షిస్తుందటండి. మరి గుడ్ ఫెయిత్ అంటే ఏమిటి? 52 ఐపీసీ చెబుతుందండి. కళ్ళు మూసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తీర్పు ఇచ్చేస్తే గుడ్ ఫెయిత్ కాదు అని 52 ఐపీసీ చెబుతుందండి. అంచేత ఏ సెక్షన్లను, ఏ సిఆర్పిసి, ఐపీసీ, కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే అస్త్రాలను వారు అడ్డు పెట్టుకుని సామాన్యుల నడ్డి విరిచి దుష్ట రక్షణ శిష్ట శిక్షణ ఆ న్యాయమూర్తులు నేరమూర్తులు చేస్తున్నారో
అవే సెక్షన్స్ తో వారి నడ్డి విరిచెడి కార్యము తెలియను. అయ్యా అంచేత ముందు ఈ న్యాయమూర్తులు అన్యాయమూర్తుల్ని రెండుగా చేసి అన్యాయమూర్తులకు వేయాల్సిన శిక్ష 43 CRPCలో ఈ చట్టం కుదరదు అనుకుంటే మన చట్టం భగవద్గీతలో యస్య నాహంకృతో భావో బుద్ధి యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి ననిబద్ధతే అనేటువంటి అస్త్రాల ద్వారానైనా మనం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి అప్పుడు కలిగారిని కూడా కలిరాజును కూడా బంధిద్దామండయ్యా. స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా. 6 స్వరములనడి కోదండము, 12 స్వరస్థానములనడి శరములు, నారి కాని నారి నాగుల గోత్రము. అయ్యా సరిరిగమమప ఎను పంచమ స్వరాన్ని పాంచజన్యముగా పూరించి కలిబంధనం కూడా చేద్దాం పెద్దాయనలారా. నమస్తే, నేను మీ వీర రాఘవరెడ్డిని. తొందరలోనే మిగిలిన వీరులను కూడా వారి వారి ఫోన్ నెంబర్స్ వారి వారి ప్రాంతాలతో సహా మొత్తం 100 మందిని మీ ముందుకు తీసుకొస్తాం పెద్దాయనలారా. నమస్తే.